హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రథసప్తమి స్పెషల్ ప్రసాదం అండి, బెల్లం పరమాన్నం. ఇదే ప్రసాదంగా కూడా మనము రథసప్తమికి అండ్ అదేవిధంగా ఏ పండగైనా సరే, అమ్మవారికైనా ఏ దేవుడికైనా సరే నైవేద్యంగా పెట్టాలనుకునేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా ఏ పండగ అయినా సరే, ఏ ఫెస్టివల్ అయినా సరే, ఏ వ్రతమైనా సరే, ఏ విధంగానైనా సరే మనము ఇలా ఒకసారి చేసామంటే ఖచ్చితంగా ప్రసాదంగా పెట్టవచ్చు. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని ముందు బెల్లం పాకం రెడీ చేసేసుకుందాం. బెల్లం ఒక 1.5 కప్పు తీసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా జాగరి మెల్ట్ అయ్యేంత వరకు, కొంచెం ముదురు గోధుమ కలర్ వచ్చేంత వరకు జాగరిని, బెల్లాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కొంచెం పాకం కొంచెం ముదురుగా రావాలండి. నార్మల్ పాకం కాకుండా, ఊరక మెల్ట్ అయ్యే విధంగా కాకుండా కొంచెం ఉడికించుకోవాలి. ఆ తర్వాత దాన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక ప్యాన్ తీసేసుకొని ఒక పావు కప్పు వేసి ఈ విధంగా 2-3 మినిట్స్ కొంచెం రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మందపాటి బౌల్ తీసుకోవాలి మనం ప్రసాదం చేసుకోవటానికి. ఇక్కడ నేను ఎత్తడి గిన్నె వాడుతున్నానండి. కొంచెం పసుపు పూసేసి ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాం, ఎందుకంటే ప్రసాదం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా చేస్తాము. సో నేను అందుకే ఇలా చేశాను. ఇప్పుడు పాలండి, 1 లీటరు. మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 8 కప్పుల పాలు. ఇక్కడ ఆవు పాలు యూస్ చేస్తున్నాను ప్రసాదం కాబట్టి. ఇలా బాయిల్ అయ్యేంత వరకు, బాగా మిల్క్ బాయిల్ అయ్యేంత వరకు, బాగా పైకి పొంగొచ్చేంత వరకు, ఇలా పొంగొచ్చిన తర్వాత ఆల్రెడీ 1 అవర్ నానబెట్టిన బియ్యము అండ్ అదేవిధంగా మనము పప్పు కూడా ఇలా సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ అవ్వటానికి ఒక 15 నుంచి 20 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా చూడండి, ఆల్మోస్ట్ మన పప్పులు, రైసు ఉడికినవి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇలా వచ్చేంత వరకు మనం ఉడికించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఈ స్టేజ్లో మనము కొంచెం నెయ్యి వేద్దామండి. నెయ్యి నేను 1/2 కప్పు తీసుకుంటున్నాను. 1/2 కప్పులో కొంచెంగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా అడుగు అంటకుండా చూసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ జాగరి బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని వెంటనే కలపకండి. వెంటనే కలిపామంటే మనకి బెల్లము పాలు అయ్యి విరిగిపోతుంది. అందుకే వెంటనే కలపకుండా ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచి ఆ తర్వాత కలపండి. ఆ తర్వాత కలిపామంటే మనకి బెల్లం వేసినా సరే మనకి పాలు విరగకుండా బెల్లం పరమాన్నం బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఇదే స్టేజ్లో ఇంకొంచెం గీ యాడ్ చేసేసుకుందాం. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇంకొక ప్యాన్ తీసేసుకొని ఇంకా రిమైనింగ్ నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని, జీడిపప్పు అండి ఒక 1/2 కప్ యాడ్ చేస్తున్నాను నేను. అవి యాడ్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోండి. ఈ విధంగా మరీ ఎక్కువ వేయించకండి, త్వరగానే వేగిపోతాయి జీడిపప్పు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని మనం ఇందాక మన బెల్లం ప్రసాదం ఉంది కదా, దానిలో యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ప్రసాదం ఇలా కనుక చేశారంటే మొత్తం ఇక్కడ ప్రసాదం ఆవు పాలతో మాత్రమే చేసాం, ఎక్కడా వాటర్ యూస్ చేయలేదు. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయినా టెక్చర్ అయినా అంత బాగుంటుంది. అండ్ మనం ప్రసాదాలకి, ఇంట్లో చేసే ప్రసాదాలకి, ఈవెన్ మనం గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే ప్రసాదాలకి ఇలా కనుక చేసుకున్నట్లయితే
మీకు రెసిపీ బాగుంటుంది అండ్ అదేవిధంగా చాలా బాగా మనము దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఫెస్టివల్స్కైనా ఏ విధంగా మనం వ్రతాలు చేసుకునేటప్పుడైనా సరే ఇలాంటి ప్రసాదాలు కంపల్సరీ చేసేసుకోవచ్చు. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.